తిరుపతిలో జరిగే ప్రధాన వేడుకల్లో తిరుమల బ్రహ్మోత్సవాల తర్వాత గంగమ్మ జాతర ఒకటి. గంగ జాతర చిత్తూరు జిల్లా అంతటా జరుపుకున్నప్పటికీ తిరుపతి తాతాయగుంట గంగమ్మ జాతర అత్యంత ప్రసిద్ధి చెందింది. గంగమ్మ తిరుపతి యొక్క గ్రామదేవత మరియు వెంకటేశ్వర స్వామి సోదరి కూడా. అందుకే ప్రతి ఏటా జాతర ముందుగా తిరుమల వెంకటేశ్వర స్వామి నుండి ఈ చెల్లికి సారె వస్తుంది. ఈ జాతరలో ప్రజలు 7 రోజుల పాటు విచిత్ర వేషధారణతో చూసేందుకు కన్నుల పండగగా ఉంటుంది. రీసెంట్గా వచ్చిన పుష్ప 2లో అల్లు అర్జున్ వేషధారణ కూడా గంగ జాతరలోనిదే. అంతేకాదు, ఈ జాతరలో ప్రజలు అమ్మవారిని పచ్చిబూతులు తిడుతూ ఆలయంలో ఉన్న అమ్మవారి పాదాలపై వేపాకు మరియు పురకపుల్లలతో కొడతారు. అలా చేయడం వల్ల అమ్మవారి సంతోషించి కరుణిస్తుందని నమ్మకం. జాతరలో అమ్మవారి విగ్రహాన్ని బంకమట్టితో తయారు చేసి ప్రతిష్ఠిస్తారు. చివరి రోజు అమ్మవారి ఎడమ చెంప నరకడంతో జాతర ముగుస్తుంది. ఇంతకీ ఈ తాతయ్యగుంట గంగమ్మ జాతర వెనుక ఉన్న చరిత్ర ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు velpu.com. పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. దాంతో రాజ్యంలోని స్త్రీలకు రక్షణ లేకపోవడంతో దుర్మార్గుడైన పాలెగాడి నుండి రక్షించమని గ్రామస్తులు జగన్మాతను ప్రార్థించగా, తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అవిలాల గ్రామంలో గంగమ్మ జన్మించిందని భావిస్తారు. యుక్త వయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడు కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. తనను అంతమందించేందుకు అవతరించిన పరాశక్తి ఈ గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడు. వాడిని వెతుకుతూ గంగమ్మ 3 రోజులు రోజుకొక వేషం వేసుకుని తిరుగుతూ గాలించిందట. వాడిని పట్టుకోవడానికి 4వ రోజు గంగమ్మ దొరవేషం వేసిందట. దీంతో తన ప్రభు అయిన దొర వచ్చాడనుకుని పాలెగాడు బయటికి రాగానే వాడి తల నరికి సంహరించింది. స్థల పురాణం ప్రకారం శనివారం నాడు అమ్మవారు దొరవేషంలో పాలెగాడిని సంహరించిందని చరిత్ర. ఆ ఉగ్రరూపంతో గంగమ్మ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గుడి ఆవరణలోకి వచ్చి కూర్చుందని, ఆమెను శాంతింపజేయడానికి గ్రామస్తులు ఆమెకు అభిషేకం చేసి పూజలు, జంతుబలులు ఆహారంగా ఇచ్చారట. ఆమెను అక్కడే ఉండమని, ప్రజలను ఆపద నుండి, రోగాల నుంచి రక్షించమని వేడుకున్నారు. దీంతో గంగమ్మ తన అవతారాన్ని చాలించి అక్కడే కొలువు తీరింది. ఈ దుష్ట శిక్షణ తలుచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేసుకుంటున్నారు. ఈ జాతరలో భక్తులు 7 రోజులు రోజుకొక వేషం ధరిస్తారు. మొదటి రోజు బైరాగి వేషం, అంటే భక్తులు శరీరానికి నామకొమ్ము పూసుకుంటారు మరియు రెల్లకాయల మాల ధరించి వేపాకులు నడుం చుట్టూ వేసుకుంటారు. అలా ఆలయానికి వెళ్ళి అక్కడ వేపాకులు మరియు దండను వదిలేస్తారు. 2వ రోజు కుంకుమ పూసుకొని బండవేషం, 3వ రోజు బొగ్గు పూసుకునే తోటి వేషం, 4వ రోజు చందనంతో దొరవేషం ధరిస్తారు. 5వ రోజు మాతంగి వేషం. అమ్మవారు పాలెగాడిని సంహరించిన తర్వాత ఈ రూపంలో పాలెగారి భార్యను ఓదార్చిందట. పుష్ప 2లో అల్లు అర్జున్ ఉంది ఈ మాతాంగి వేషమే. 6వ రోజు సున్నపు కుండలు. ఈరోజు భక్తులు శరీరానికి నామకొమ్ముతో అద్ది బొగ్గు చుక్కలు వేసి సున్నపు కుండలు తలపై పెట్టుకుంటారు. చివరి రోజు భక్తులు అమ్మవారికి పొంగళ్ళు, చీరలు సమర్పించి గంగమ్మకు మేకలు మరియు కోడిని బలిగా సమర్పిస్తారు. పొంగళ్ళు పెట్టేవాళ్ళు ఈరోజు రాగి అంబలి చేసి వీధిలో ప్రతి ఒక్కరికి పిలిచి మరీ ఇస్తారు. ఆలయంలో కూడా అంబలి ప్రసాదంగా వడ్డిస్తారు. చివరిగా అర్ధరాత్రి ఆలయం ముందు ప్రతిష్ఠించిన గంగమ్మ మట్టి బొమ్మను శుభముహూర్తంలో భక్తులు అందరి ముందు అమ్మవారి ఎడమ చెంప నరుకుతారు. అలా ఆ బంకమట్టిని తలా కొంచెం తీసుకొని వారి ఇంటి పూజ గదిలో పెట్టి పూజిస్తారు. అమ్మవారి విశ్వరూప దర్శనం, చెంప నరుకుడు ఘట్టాలతో తిరుపతి గంగ జాతర పరిసమాప్తమవుతుంది. జాతర ఆల్రెడీ మొదలైంది కాబట్టి మీలో ఎంతమంది జాతరలో పాల్గొంటున్నారో మీ ఎక్స్పీరియన్స్ని కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్, కమెంట్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.